ఎఫ్ఆర్బిఎం లిమిటు అన్న 5 monthsలో 61% దాటిపోయింది. తను కూడా ఏం చేయలేదు నిర్మలా సీతారామన్ గారు. మీరు పోయి నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఎఫ్ఆర్బిఎం లిమిట్లు పెంచేయాలని అంటే చట్టబద్ధంగా కొన్ని రూల్స్ ఉంటాయన్న, ఫైనాన్షియల్ రూల్స్. జాతిరత్నాలు అంటారు చూడు, ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి సార్, అట్లా ఉండదన్నా. మీ అంత స్మార్ట్ సీఎం మళ్ళీ తెలంగాణకు దొరుకుతాడని నాకు డౌట్ కూడా వస్తుంది అప్పుడప్పుడు. యు ఆర్ సచ్ ఎ స్మార్ట్ గై, యూనో, అబ్సల్యూట్లీ స్మార్ట్. బట్ ది అదర్ వే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము మనకు ఐఐటి ఇచ్చిండ్రు, వాళ్ళకు ఐఐఎం ఇచ్చిర్రు అనుకుంటా ఆంధ్రాకు. ఇప్పుడు మనకి ఆంధ్ర ఈడ కావాలని అనుకున్నాం అనుకో, వాట్ ఈస్ ద కెపాసిటీ రేషియో, పాస్ పర్సంటేజ్ టు ది ప్లేస్మెంట్ పర్సంటేజ్ రేషియో ఎంత ఉంది? ఇవాళ ప్రాబ్లం ఏమైంది తెలుసా, యూట్యూబ్ ఛానళ్ళు పార్టీలకు అధికార ప్రతినిధులు అయిపోయారు ఫ్రెండ్స్. ఎస్, పదవులు తీసుకొని పెదవులు మూసుకుంటున్నా అదే పార్టీ. కాంగ్రెస్లో కూడా ఇవాళ అదే మాట వచ్చింది ఒకటి, ఎవరు మంత్రులు మాణిక్యాలు మణిరత్నాలు మాట్లాడతలేరు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతారు. సేమ్ కేస్ విత్ బీజేపీ అండ్ సేమ్ కేస్ విత్ బీఆర్ఎస్ మైట్ బి. ఎవడైతే యాక్చువల్గా ఉంటాడు చూడు మాట్లాడాలనే పర్సన్, వాడు పెదవి మూసుకొని ఉంటాడు. ఎందుకు చెప్పాలా, ఏదన్నా ఉంటే ఈ మాట్లాడే వ్యక్తులు కూడా స్క్రిప్ట్ రాసి ఆ నలుగురికే ఇవ్వాలా, వాళ్ళే మీడియాలో మాట్లాడాలా. యంగ్ ఇండియా స్కూళ్లకు సపోర్ట్ చేయండి, విద్య కోసం 30,000 కోట్లు ఖర్చు చేస్తాం. లోన్లు ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి ఎఫ్ఆర్బిఎం లిమిటు అన్న 5 monthsలో 61% దాటిపోయింది. తను కూడా ఏం చేయలేదు నిర్మలా సీతారామన్ గారు. మీరు పోయి నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఎఫ్ఆర్బిఎం లిమిట్లు పెంచేయాలని అంటే చట్టబద్ధంగా కొన్ని రూల్స్ ఉంటాయన్న, ఫైనాన్షియల్ రూల్స్. జాతిరత్నాలు అంటారు చూడు, ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి సార్, అట్లా ఉండదన్నా, అట్లా ఉండదు. ఇది మీకు తెలియదని నేను అంటలేను, కానీ మీరు ఇట్లా మబ్బులు చేసేస్తారు చూడు, కృత్రిమ వర్షాలు కురిపియనికే. కానీ వర్షాలు పడతలేవు, మేఘమదనం చేస్తూ ఉన్నారు కానీ వర్షాలు పడతలేవు. ఎందుకు వర్షాలు పడతలేవు తెలుసా? మీరు ఆ క్లౌడ్ సీడింగ్ చేసే కరెక్ట్గా చేస్తే ప్రాసెస్ ఫాలో అయితే అవుతుంది. మీరు అట్లా చేస్తలేరు. ఇంత బూడిది పౌడర్ తీసుకుపోయి ఆకాశం లిల్లేసో మబ్బులు వచ్చినాయి అని అంటారు. ఆ బూడిదంతా కింద పడ్డాక మళ్ళీ క్లియర్ కనబడుతుంది స్కై. ఎట్లా అవుతుంది? అయితే అదే చెప్పే రేవంత్ అన్న, మీ అంత స్మార్ట్ సీఎం మళ్ళీ తెలంగాణకు దొరుకుతాడని నాకు డౌట్ కూడా వస్తుంది అప్పుడప్పుడు. యు ఆర్ సచ్ ఎ స్మార్ట్ గై, యూనో, అబ్సల్యూట్లీ స్మార్ట్. బట్ ది అదర్ వే, ఏదైతే ఎట్లయితే ఉండదు కూడా అట్లా లేవు, మనం వెనకకే ఉన్నాం. అంటే మీరు అవి గుర్తు తెస్తారు, లంక బిందెలు అనే ముచ్చట తెస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. నిధుల సేకరణ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. యంగ్ ఇండియా స్కూల్స్ మోడల్పై నిర్మలా ప్రశంస. స్పెషల్ కార్పొరేషన్ వివరాలు ఇవ్వాలని సూచన. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తోనూ సీఎం రేవంత్ భేటీ. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. 200 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని వెల్లడి. 9 కేంద్రీయ 16 నవోదయ విద్యాలయాలు కేటాయించాలని వినతి. నాకు తెలిసి ఇవి బీఆర్ఎస్ వాళ్ళు కూడా అడిగినరు, ఎందుకు ఇవ్వలేదు అని అనేది. అప్పట్లో వాళ్ళు డిలే చేసిండ్రు ఎక్సెట్రా అని చెప్పి కొన్ని కథనాలు ఉన్నాయి. తో హైదరాబాద్లో ఎంఐఎం కాదు ఐఐఎం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. ఇది ఐఐఎం ఐఐటీస్ అనేటివి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్. ఐఐఎం రావాలని నాకు కూడా ఇంట్రెస్టే కాదని అంటలేను. అయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము మనకు ఐఐటి ఇచ్చిండ్రు, వాళ్ళకు ఐఐఎం ఇచ్చిర్రు అనుకుంటా ఆంధ్రాకు. ఇప్పుడు మనకి ఆంధ్ర ఈడ కావాలని అనుకున్నాం అనుకో, వాట్ ఈస్ ద కెపాసిటీ రేషియో, పాస్ పర్సంటేజ్ టు ది ప్లేస్మెంట్ పర్సంటేజ్ రేషియో ఎంత ఉంది? సపోజ్ నీకు ఎక్సెస్ అయిపోయినారు అనుకో, ఈ క్రీమీ లేయర్, ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్కి వాల్యూ పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మేమున్నప్పుడు ఇంజనీరింగ్ సీట్ కొట్టుడు అనేది ఒక పెద్ద డిఫికల్ట్ టాస్క్. మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజీలలో, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలలో ఇక్కడున్న పోరలు కర్ణాటక పోతున్నారు, ఇక్కడున్న పోరలు మహారాష్ట్ర పోతున్నారు, ఇక్కడున్న పోరలు వేరే రాష్ట్రాలకు పోతున్నారు, తమిళనాడు పోతున్నారు. మనమే ఇంజనీరింగ్ కాలేజీలో పెంచుకుంటే తప్పేమైందంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ విలువ 7 దాకా పడిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, వెనకటికి ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ చేసిండు అంటే వాడికి ఒక మంచి రెప్యుటేటెడ్ కంపెనీలో ఖచ్చితంగా అడిగి టాలెంట్ ఉన్నదంటే వచ్చేది. ఇప్పుడు నీకు టాలెంట్ ఉన్నా, అండ్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ నవ్ డేస్, అప్పుడు ఐఐటీస్ అట్లా పోరలు ఎవరైనా ఐఐటీస్ నుంచి కొడితే, మా జమానాలో చెప్తున్నా, ఐఐటీస్ నుంచి అట్లా కొడితే వాళ్ళకు ఒక వినూత్నమైన ఒక రెస్పెక్ట్ ఉండేది సొసైటీలో. అండ్ దేర్ జాబ్ వాజ్ వెరీ యూనిక్. వాళ్ళ జాబ్ చాలా యూనిక్ ఉండే. ఇప్పుడు కూడా ఉండవచ్చు, నేను లేదని అంటలే, ఐఎమ్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ దెమ్. బట్ నేనేమంటున్నా అంటే టాలెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేను సీట్లు పెంచొద్దు అని అంటలేను, సీట్లు పెంచొద్దు, ఇన్స్టిట్యూట్స్ పెంచొద్దు అని అంటలేను. నేనేమంటా అంటే పర్సంటేజ్ ఆఫ్ ది ప్లేస్మెంట్ రేషియో కూడా చూడాలి కదా. నువ్వు వాళ్ళని తీసుకొని వచ్చి క్రీమీలే నువ్వు తీసుకొని వచ్చేసి పెట్టేసి వాళ్ళకు ప్లేస్మెంట్లు లేకపోతే అన్సర్టనిటీ డెవలప్ అవుతుంది పోరాళ్ళ అని అంటున్నా. అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సూసైడ్స్ ఆర్ ఫ్రమ్ ది ప్రీమియం ఇన్స్టిట్యూట్స్, ఎస్పెషల్లీ ఐఐటి. దీని మీద కూడా చూడాలి కదా రేవంత్ అని. బట్ ది డజంట్ మీన్ నేను అగెయిన్స్ట్ అని అంటలే, అట్లా అని చెప్పి నేను ప్రో కూడా లేను. అట్లాంటి హార్వర్డ్ కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతారు.
ఆక్స్ఫోర్డ్లో కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు పెంచరు? ఆ ప్రీమియంనెస్ ఉండాలి, ఆ కాంపిటీషన్ టఫ్ ఉండాలి. ఈవెన్చువలీ ఒకడు ర్యాంక్ కొట్టి వాడు మన మెచ్యూరిటీ డిస్ప్లే చేసి వాడు క్రీమీ లేయర్లకు ముందే వెళ్ళిపోతాడు, ఒక ఎడ్యుకేషన్ క్రీమీ లేయర్లకు. ఇంకొకడు నేను అక్కడ రాలేకపోయినా అన్న కసి డెవలప్ చేసుకొని ఒక 2-3 సంవత్సరాలు కసి నింపుకొని తర్వాత దానికంటే ఎక్కువ స్టేజ్ పారు చేస్తాడు. కసి అనేది మోర్ ఇంపార్టెంట్ మనిషికి. మీరు డెవలప్మెంట్ ఇప్పుడు ములుగు యూనివర్సిటీ మీకు ఇచ్చిండ్రు, దాని మీద కృతజ్ఞతా భావం ఏమైనా ఉన్నదా? దరిద్రం ఏంది బీజేపీలా అని అంటే ములుగు యూనివర్సిటీకి వచ్చినాక కూడా మనం ములుగుల ప్రమోషన్ చేయలేకపోయినాం. నిజంగా చెప్తే 6,000 ఓట్లు వచ్చినాయి మన భారతీయ జనతా పార్టీ కాడ. ఇచ్చినా కానీ దాన్ని వాడుకునే కెపాసిటీ మన తెలంగాణ బీజేపీ నాయకులకు లేదు. వీళ్ళకేమో లేని పంచాయతీ తీసుకుపోయి బీజేపీ బద్నాం చేసుడు మాత్రం వీళ్ళకి పర్ఫెక్ట్గా తెలుసు. ఇప్పుడు మన వాళ్ళనన్నా వీళ్ళనన్నా 11,000 కోట్ల ప్రాజెక్టులు పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు దానికంటే దాని తర్వాతనో ఎప్పుడో దేశ ప్రధాని వచ్చి శంకుస్థాపనలు, ఇనాగ్రేషన్లు, రిబ్బన్ కటింగ్లు చేసిపోయిండు. తెలంగాణకు మీరు ఏమి ఇచ్చిర్రు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. పల్లెత్తు మాట మాట్లాడాడు మన బీజేపీడు. 11,000 కోట్లు, నేనే సాక్షి మీరే సాక్షి. ములుగు యూనివర్సిటీ అయితే మనమే ఇచ్చినాం కదా, ట్రైబల్ యూనివర్సిటీ. దాని మీద పల్లెత్తు ప్రమోషన్ చేసుకున్నాడా మనోడు ఎవడన్నా? గీత అడిగితే నన్ను కొడతా, అరే నువ్వు గీననంట, అరే నేను మనకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా కదా. దాన్ని 6,000 ఓట్లు వచ్చినాయి మనకు ములుగుల. మేధావులు తక్కువ లేరు బీజేపీలా, మేధావులు తక్కువ లేరు. ఈ మేధావులను ఒత్తేసే పెద్ద మనుషులు ఎక్కువ ఉన్నారు. పెద్ద మనుషులు ఎక్కువ కూడా లేరు, 4 ఉన్నారు. మళ్ళీ ఆ 4 అని అంటే అందుకేనే నేను 4 అంటే ఆ 4 అంటున్నా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ప్రజలలో ఇది ఏమని మెసేజ్ పోతుంది? అరే నీకు ఐఏఎం ఎందుకు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది, ప్లేస్మెంట్ రేషియో ఎంత ఉంది, ఇవన్నీ డిస్కస్ చేయాలి కదా, మీరు మాట్లాడాలి కదా. ఇవాళ ప్రాబ్లం అయిపోయింది తెలుసా? యూట్యూబ్ ఛానళ్ళు పార్టీలకు అధికార ప్రతినిధులు అయిపోయారు ఫ్రెండ్స్. ఎస్, పదవులు తీసుకొని పెదవులు మూసుకుంటున్నా అదే పార్టీ. కాంగ్రెస్లో కూడా ఇవాళ అదే మాట వచ్చింది ఒకటి. ఎవరు మంత్రులు మాణిక్యాలు మణిరత్నాలు మాట్లాడతలేరు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతారు. సేమ్ కేస్ విత్ బీజేపీ అండ్ సేమ్ కేస్ విత్ బీఆర్ఎస్ మైట్ బీ. వాళ్ళు ఇప్పుడు అపోజిషన్లు ఉన్నారు కాబట్టి కొట్లాడుతున్నారు, నేను కాదని అంటలేను. బట్ ఎస్పెషల్లీ విత్ బీజేపీ లెట్ మీ నేను బీజేపీ కాడికి ఆగిపోతా. దీన్ని తిప్పి కొట్టాల్సింది ఎవడు? ఇవాళ ఛానళ్ళు పెట్టుకొని అధికార ప్రతినిధులు అయినరు పార్టీలకు. ఇష్టం వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా పార్టీని పట్టుకొని యాలాడుతున్న కార్యకర్తలు ఎందరో ఉన్నారు. మాసంటి పిచ్చోళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఎవడైతే యాక్చువల్గా ఉంటాడు చూడు మాట్లాడాలనే పర్సన్, వాడు పెద్దవి మూసుకొని ఉంటాడు. ఎందుకు చెప్పాలా? ఏదైనా ఉంటే ఈ మాట్లాడే వ్యక్తులు కూడా స్క్రిప్ట్ రాసి ఆ 4 ఇవ్వాలా, వాళ్ళే మీడియాలో మాట్లాడాలా, వాళ్ళే రావాలి. కార్యకర్త అని అనేటోడు క్యాకర్త ఆడనే ఆగిపోవాలా, వాడు ముంగటికి రావద్దు. ఇది తిప్పి కొట్టలేమా? ఇప్పుడు ఇది పబ్లిక్లో పర్సెప్షన్ బిల్డ్ అవుతుందా కాదా? ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న పోరాడు క్వశ్చన్ చేస్తాడా చేయడా? మాకు ఐఏఎం ఉంటే నేను ఈయనే చదువుకుంటా కదా నా అమ్మ నాన్న దగ్గర, నేను ఆడికి ఎందుకు పోవాలని అంటాడా అనడా? బట్ ఎందుకు రాదు అననే సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడవు, వాడిని ఎందుకు కన్విన్స్ చేయవు? ములుగు యూనివర్సిటీ ఆంధ్రాకి ఎందుకు వెళ్ళే, ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రాకి ఎందుకు వెళ్ళే, మనకెందుకు ఇచ్చిరు? మళ్ళీ ఫ్యాక్ట్ ఐఎస్బి మనకు ఉన్నది కదా, ఐఐటి మనకు ఉన్నది కదా, వాళ్ళకి లేదు కదా, ఎందుకు మనకి ఇచ్చారు? అది ఇక్కడ బ్యాలెన్స్ చేసిర్రు. నీకు కావాలని అంటే ఎందుకు కావాలి అని అనేది ఒక, నాకు కావాలి ఇచ్చేయండి సార్, నడుస్తుందా? సేమ్ కేసు ఐటీఐఆర్ కూడా మాట్లాడిండ్రు, ఇలా రాయలే, వస్తారు మళ్ళీ ఒకసారి తీస్తారు. ఐటీఐఆర్ని రద్దు చేసింది బీజేపీ, ఇదే కాకి రిపోర్ట్ పట్టుకొని బీఆర్ఎస్ స్కామ్ చేసిందని మాట్లాడతారు వీళ్ళు. మళ్ళీ అదే కాకి రిపోర్ట్లో ఈ ఐటీఐఆర్ మీద మాట్లాడిండ్రు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అది మాట్లాడారు, అది పెద్ద స్కామ్, అది ఒక ల్యాండ్ పూలింగ్ యాక్టివిటీ అని చెప్పారు. చెప్పు ఫ్రెండ్స్.